అనుభవాలలో నుంచి దేవుని సన్నిధిలో చేస్తున్న ఒక అద్భుతమైన కీర్తన, ఒక అద్భుతమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రధాన గాయకునిగా, దేవుని హృదయానుసారునిగా ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని చేత అభిషేకించబడి 40 సంవత్సరాలు అద్భుతంగా 12 గోత్రాలు పరిపాలించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైన మహారాజుగా పేరు పొందిన దావీదు భక్తుడు దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆమెను చెప్పండి. బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. అనేక ప్రశ్నల సంపటి పరిశుద్ధ గ్రంథం. దేవుడు మనిషిని అడిగిన ప్రశ్నలు, మనిషి దేవుణ్ణి అడిగిన ప్రశ్నలు, మనిషి తన తోటి మనిషిని అడిగిన ప్రశ్నలు, ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్ గ్రంథంలో అనేక ప్రశ్నలు మనకు కనపడతాయి. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తూ చదవాలి, అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. బైబిల్ని అనుమానిస్తూ చదివితే అపార్థాలు బయటకు వస్తాయి. కాబట్టి బైబిల్ని ఎప్పుడు మనం ప్రశ్నిస్తూ, ఆలోచిస్తూ, గ్రహిస్తూ వాక్యాన్ని చదవాలి. దావీదు భక్తునికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తనలో మాత్రమే దాచుకోకుండా తనకొచ్చిన ఆలోచనకు గల సమాధానం ఏంటో తెలుసుకోవాలని చెప్పి, ఈ ప్రశ్న ఎవరడిగినా నాకు సమాధానం చెప్పలేరు అని గ్రహించిన వాడై దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఆ ప్రశ్న దేవుణ్ణే అడుగుదామనుకున్నాడు. ఏంటా ప్రశ్న అని ఆలోచిస్తే దేవుని మందిరానికి వెళ్ళి మొదటగా మోకరించి యెహోవా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. పిలిచిన తర్వాత కామ ఉంది అంటే అర్థం ఏంటి? మనం చదువుకునేటప్పుడు కామ అంటే ఆగి మాట్లాడడం, ఫుల్ స్టాప్ ఉంటే మాట్లాడడం ఆపేయడం. యెహోవా అని పిలిచాడు. పిలిచి కామ అంటే ఆగాడు. ఎందుకు ఆగాడంటే, నేను దేవుణ్ణి పిలిచానయ్యా, నేను మరలా మాట్లాడాలంటే తిరిగి దేవుని యొద్ద నుంచి నాకు ప్రతిస్పందన కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఎవరికన్నా ఫోన్ చేశారు, ఫోన్ రింగ్ అయిన తర్వాత మొదటగా మీరు హలో అని ఆగుతారు. ఎందుకు ఆగుతారు? అవతల వ్యక్తి కూడా హలో అన్న తర్వాత అవతల వ్యక్తి నుంచి ప్రతిస్పందన మీకు వచ్చిన తర్వాత వాళ్ళు వింటున్నారు కదా అని చెప్పి మీరు చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ వెళతారు. చెప్పేటప్పుడు అవతల వ్యక్తి అని స్పందించడం మీరు గమనిస్తారు, లేకపోతే వింటున్నావా అని అడుగుతారు. అలా కాకుండా అవతల వ్యక్తి హలో అనకుండా మీరే హలో అని మొదలుపెట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకో, అవతల వ్యక్తి అనుకుంటాడు ఏంట్రా అంటే వీడికి నా స్పందనతో పనిలేనట్టుగా ఉంది, వీడు చెప్పాల్సిందంత చెప్పేసి, అది సరైన సంభాషణ కాదు. ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రభువా అని దేవుని పిలిచినప్పుడు వెంటనే దేవుని యొక్క స్పందన కూడా ఆ వ్యక్తి గ్రహించగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుని స్పందన ఎలా ఉంటుంది అని అడిగితే, ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా లేకపోతే దేవా యెహోవా జీవము గల దేవా అని ఒక వ్యక్తి ప్రార్థనలో దేవుణ్ణి పిలిచినప్పుడు ఆ వ్యక్తికి దేవుని యొక్క స్పందన అర్థం కావాలి. ఏమని అర్థమవుతుందంటే, చెప్పు నా కుమారుడా. దావీదు భక్తుడా, నువ్వు ఇంత ప్రార్థన పరుడు కదా, ఇంత చక్కని ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు కదా, ప్రార్థన ద్వారానే ఇదిగో దేవుడు దావీదు నా హృదయానుసారుడు అనే సాక్ష్యం దేవుడి ద్వారా నువ్వు పొందుకున్నావు కదా, అసలు దేవుని మనసు ఏంటో, దేవుని ఆలోచన ఏంటో నీకెలా అర్థమైంది? దేవునితో అంతసేపు ఎలా మాట్లాడగలిగావు అని అడిగితే దావీదు గారు చెప్పే ఒక మాట ఏంటంటయ్యా, నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నేను చెబుతున్న ప్రతి దానికి దేవుడు స్పందిస్తూ ఉన్నాడు, ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, ఆయన నాకు తిరిగి మాట్లాడుతున్నాడు, ఆయన నాకు ప్రతిస్పందిస్తున్నాడు. ఆ రుచి, ఆ భావన, ఆ తాకిడి, ఆ స్పర్శ నాకు అనుభవిస్తూ ఉన్నాను కనుక నేను రుచి చూచి చెబుతున్నాను. నా దేవుడు ఉత్తముడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన పలికేవాడు, నేను పిలిచినప్పుడు ఆయన వినేవాడు, నేను దేవా అనగానే ఆయన చెప్పు నా కుమారుడా అంటాడు. అప్పుడు నేను మనసిప్పి ఆయనతో మాట్లాడతాను. దావీదు గారు ప్రార్థిస్తున్న ప్రతిసారి దేవుని స్పందన కూడా దావీదుకి అర్థమయ్యేదంట. కొంతమంది ప్రార్థన చేసుకుంటే వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళిపోతారు. అవతల దేవుని స్పందనతో ఏమాత్రము పని
లేదు. ప్రార్థన మనసుతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఎప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందంటే నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుని ఆత్మ కూడా అనుమతి, దేవుని ఆత్మ కూడా స్పందిస్తున్న భావన మీకు కలగాలి. దావీదు నాడు రుచి చూశానయ్యా ప్రార్థన యొక్క మధురం. నేను రుచి చూశానండి. ప్రార్థన అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, దైవికమైన స్పందన అంటే ఏంటో, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు కలిగేటువంటి ఆ రుచి, ఆ మాధుర్యం, ఆ రుచి నాకు తెలుసు. దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఆ రుచి ఎలా ఉంటుంది అండి? దేవుని స్థలంలో గడిపే రుచి ఎలాగుంటుంది అండి? దేవా అని పిలిచినప్పుడు ఆ దైవికమైన రుచి ఎలాగుంటుంది అండి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. బహుశా ఈరోజు ఆదివారం కదా, ఉంటాయి మసాలాలు. సర్వసాధారణంగా మీకు ఇష్టమైన కూర ఏది అని అడిగాను అనుకోండి, మీకు వెంటనే ఇష్టమైన కూర చెప్పడానికి ముందు మీ ఊహల్లోకి వస్తుంది. ఏ కూర అయితే ఆ కూర, చేపో సంథింగ్. మీకు ఏ కూర ఇష్టం అనగానే ఆ కూర పేరు చెప్పడానికి ముందు మీలో రెండు జరుగుతాయి. నెంబర్ 1, ఆ కూర మీ ఊహల్లో గుర్తొస్తుంది, పలానా కూర అని గుర్తొస్తుంది. ఎప్పుడైతే అది మీకు ఇష్టమో, ఎప్పుడైతే అది మీకు ప్రీతికరమైందో, అది ఊహల్లో గుర్తు రాగానే ఎవరికో తెలియని రెండో పనుడు జరుగుతుంది. ఏంటంటే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఎవరికైనా నిండిపోయిందా లాలాజలం? కూర పేరు చెప్పగానే బా అని చెప్పి అప్పుడు నోట్లో లాలజలం ఊరాక ఆ అనుభూతి చెందుతూ నాకు పలానా కూర ఇష్టమండి. అదే కాకరకాయ కూర గుర్తు చేసుకోండి, స్నేహమీ లోపల ఊరం. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నాకు దేవుని రుచి ఎలా తెలిసిందో తెలుసా? దేవా, యెహోవా, నా ప్రభువా, నా రాజా, నా దేవా, నా తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా అని నా దేవుని నేను పిలిచిన వెంటనే నా దేవుని యొక్క స్పర్శ నా హృదయంలోకి వస్తుంది, నా దేవుని యొక్క తాకిడి నా హృదయంలోకి వస్తుంది. ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఆ అనుభూతి, అప్పుడు నాకు కలిగేటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రశాంతత, అవన్నీ నాకు అనుభూతి చెందుతుంది కనుక నా హృదయము ఒక జీవపు ఊట ఊరుతుంది. ఆమేన్ చెప్పండి. నచ్చిన కూరకి ఎలాగైతే అది స్మరించిన వెంటనే నోట్లో లాలాజలం ఊరిందో, దేవుణ్ణి ఆత్మలో ప్రేమించేవాడికి, నా మాట అంటర్లైన్, దేవుణ్ణి ఆత్మతో ప్రేమించేవాడికి, ఒక ఆత్మీయుడికి దైవ నామస్మరణ జరిగిన వెంటనే, దేవుని గూర్చిన ఆలోచన వచ్చిన వెంటనే, ఆయన సన్నిధిని గూర్చిన తలంపు వచ్చిన వెంటనే అతని హృదయంలో ఒక ఆధ్యాత్మికమైన జీవపు ఊట ఊరతాది. ఆ ఊట రుచి ఎరిగిన వాడు కనుక రుచి చూచి ఎరిగి తిని నా దేవుడు ఉత్తముడని. దేవునికి స్తోత్రం. కోరహు కుమారులు అంటారు, ప్రభువా ఇదిగో దావీదు గారు చూసిన ఆ రుచి మాకు తెలిసేండి, ఆ ఊట మాకు తెలిసేండి. అందుకే ఇదిగో యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి, నీ మందిర ఆవరణలు ఎంత ఉన్నతమైనవి, యెహోవా మందిర ఆవరణ చూడవలెనని ఇదిగో జనులు నాతో అన్నప్పుడు నా ప్రాణాత్మ దేహములు ఆనందముతో సంతోషముతో గొంతులు వేస్తున్నవి. జీవముగా దేవుని దర్శించుటకు నేను ఆనందముతో ఆరాటపడుతున్నాను. కారణం ఏంటంటే దేవుడి పేరు స్మరించగానే నా హృదయం ఊరుతుంది. హృదయంలో ఒక ఆత్మీయమైన ఊట పుట్టాలి. ఎవరి పేరు స్మరించినప్పుడు? కొంతమందికి దేవుడా ప్రార్థన చర్చ టైం అయిందా వెళ్దాంలే, వాళ్ళ బావులు ఎండిపోయాయి, వాళ్ళ ఆత్మీయ ఊటలో నీరుగా మొత్తము ఎండిపోయాయి. అందువల్ల వారిలో ఏ స్పర్శ, అది కేవలం నామకార్థమైన భక్తే. నిజమైన ఆత్మీయుడికి దేవుని నామాన్ని ఉచ్చరించిన వెంటనే ఒక ఆత్మీయమైన ఓట అతని హృదయములో బయలుదేరుతుంది. అందుకే ప్రభు అన్నాడు, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును గనుక అన్నాడు దేవుడు. మీకు అర్థమవుతుంది? ఒక ఆత్మీయుడి హృదయములో దేవుని గూర్చిన తలంపు రాగానే, దేవుని గూర్చిన ప్రస్తావన రాగానే, దేవా అన్న తలంపు రాగానే అతని నోటితో దైవ నామస్మరణ పలికిన వెంటనే కలిగే ప్రతిస్పందన ఏంటి పాస్టర్ గారు అంటే, దేవుడు నన్ను స్పందించాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడి వాక్యము నన్ను సంధించింది, ఆయనతో నాకు సహవాసం ఉంది అనడానికి కలిగే ఒకే ఒక భావన, నువ్వు దేవుని నామస్మరణ చేసిన వెంటనే నీ హృదయంలోంచి ఒక ఊట బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అంటాడు, మా ఊటలన్నీ నీ అందే ఉన్నాయి ప్రభువా అన్నాడు. రెఫరెన్స్లు చెప్తాలే, మాటలే చెప్తున్నా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో ఆయన సహవాసములను గడుపుతున్నప్పుడు నీ ఆత్మ ఎలాంటి అనుభూతిని చెందాలి అంటే, ఒక మాటలతో చెప్పలేని అనుభూతి. దావీదు గారు రుచి నీకు అర్థమైందా? చెప్పలేనయ్యా, అది ఎలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, అది ఉత్తమమైనది, ఉత్తముడు, ఇంకా అంతకు మించింది గొప్పది లేదు.
ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్న నీవు దైవస్థానంలో గడుపుతున్నప్పుడు ఆ ఆత్మీయమైన ఊట, కూర చెప్పినప్పుడు ఎలాగైతే నోట్లో రుచి ఊరుతాదో, నీళ్లు ఊరతాయో, లాలాజలం ఊరతాదో, నీకు లాలాజలం ఊరినట్టు పక్కడు కూడా తెలియదు, రుచి చూసి నీకే తెలుసు. దైవికమైన స్పర్శ, దైవికమైన స్పందన అనుభవిస్తున్న నీకే తప్ప నీ పక్కవాడు కూడా దాని గురించి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని 40 నుంచి 44 మంది భక్తులు దేవుని యొక్క ఆత్మ పరవశులై, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన వారై ఆత్మవశులుగా ఉండి 40 నుంచి 44 మంది భక్తుల చేత పరిశుద్ధ గ్రంథం రాయబడింది. దేవుని మనసు ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, మనిషి జీవితానికి అవసరమైనటువంటి ఆదియు అంతము సమస్తము తన పరిశుద్ధంగా దేవుడు రాయించాడు. ఆ భక్తులు రాసే ప్రతిసారి కూడా యెహోవా, జెహోవా, యెహోవా అనే పేరు రాసే ప్రతిసారి కూడా ఆ గ్రంథాన్ని అక్కడ బట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తలస్నానం చేసి వస్త్రం మార్చుకుని వచ్చి ఎంతో వణుకుతూ భయపడుతూ ఆ యెహోవా అనే పేరు రాసేవారంట. ఆ పేరుకున్న శక్తి అది, ఆ పేరుకున్న ప్రాధాన్యత అది. ఆమేన్ చెప్పండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో యెహోవా అనే పేరు కొన్ని వందల సార్లు ఉంది. దేవుని పేరు, ఆ దేవుని పేరు పలుకుతున్న ప్రతిసారి, ఆ దేవుని పేరు స్మరిస్తున్న ప్రతిసారి, ఆ దేవుని పేరు చేత్తో రాస్తున్న ప్రతిసారి వారు ఆ పేరులో ఉన్న శక్తిని బట్టి ఆ రుచి వారికి తెలుసు, ఆ స్పందన వారికి తెలుసు, ఆ తాకిడి వారికి తెలుసు కనుక వారు భయపడుతూ చాలా పవిత్రంగా రాసేవారంట. తలస్నానం చేసి వచ్చారండి. ఎన్నిసార్లు చేసేవాళ్ళు? ఏమో చర్చికి స్నానం చేసి వచ్చావా? ఊరుకోండి పాస్టర్, ఎక్కడ టైం ఉంది? పరిశుభ్రతతో నువ్వు వస్తే పరిశుభ్రతతో నువ్వు వస్తే పరిశుద్ధత దేవుడిస్తాడు. మందిరానికి ఎలా రావాలి? పరిశుభ్రతతో మనం వస్తే పరిశుద్ధత దేవుడిస్తాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, నీకు చేతకాని పని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సినాయి కొండ మీద దేవుడు తన అగ్నిహస్తముతో మోషేకు రాసిచ్చిన 10 ఆజ్ఞల పలకలలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇదిగో నీ దేవుడని యెహోవా నామమును ఏమాత్రము ఎక్కడ ఏ విషయంలో కూడా వ్యర్థముగా నువ్వు ఉచ్చరించకూడదు. దేవుని నామము శక్తి గలది, దేవుని నామం ఎంతో మహిమ గలది, దేవుని నామము ఎంతో ప్రభావం గలది. కాబట్టి ఆ నామాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించకూడదు. ఆ నామాన్ని ఎక్కడ ఉచ్చరించాలో అక్కడ మాత్రమే ఉపయోగించు, అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుని పేరెత్తడానికి భయపడేవారు, అంత విలువిచ్చేవారు దేవుని యొక్క పేరుకి. అందుకే జీవము గల యెహోవా దేవుని పేరట ప్రార్థిస్తున్నాను అని ఎరియా ప్రార్థించినప్పుడు అతడు దేవుని నామమెత్తి ప్రార్థించగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, మూయబడిన ఆకాశ ద్వారాలు తెరవబడి ప్రచండ వర్షాలు కురిచాయి. బైబిల్ గ్రంథంలో దేవుని నామాన్ని పైకెత్తి ప్రార్థించిన ప్రతి వ్యక్తి జీవితాల్లో అద్భుతాలే జరిగాయి. మరి ఈనాటి భక్తుల జీవితాలు ఎందుకు జరగడం లేదు అంటే, దాని విలువను గుర్తింపగా అవసరమైన చోట అవసరమైన చోట కూడా దేన్ని వాడేస్తున్నారు. నన్ను నమ్మవా, దేవుడి మీద ఒట్టు, నన్ను నమ్మవా, దేవుడి మీద ఒట్టు, నేను చెప్పేది నిజం, దేవుడి మీద ఒట్టు. ప్రతిదానికి ఆ పదానికి, ఆ మాటకున్న ప్రాధాన్యత, దాని శక్తి, దాని ఔన్నత్యాన్ని గుర్తించగా ఉపయోగిస్తున్నాము గనుక దాని ప్రభావం మన జీవితంలో అట్టి ఓటను కలిగించలేకపోతుంది. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో యెహోవా అని పిలిచి మౌనమయ్యాడు. ఎందుకు మౌనంగా మాట్లాడంటే, లేదు 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 నేను రెండో మాట మాట్లాడాలంటే దేవుడి నుంచి స్పందన రావాలి. దేవుడు వింటున్నాడా లేదా, దేవుడు గ్రహిస్తున్నాడా లేదా, దేవుడు స్పందిస్తున్నాడా లేదా, దేవుడు నన్ను మాట్లాడమంటాడా లేదా, నేను గ్రహించగలగాలని చెప్పి దేవుని స్పందన, ఆ రుచి, ఆ ఓట అతని హృదయంలో ఊరిన తర్వాత అతడు ఆయన మరలా మాట్లాడడం మొదలుపెట్టి ఏమన్నాడంటే, నీ గుడారములో అన్నాడు ఆయన. ఏ గుడారం అంట? ఈ ఒక్కలేనికి గంటన్నర పట్టింది. అక్కడ ఒక్కలేనికి గంటన్నర పట్టింది. సాధ్యమైనంత వరకు నేను కొంచెం త్వరగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎవరి గుడారం అంట? మాట్లాడాలి. ఎవరి గుడారం అంట? దేవా యెహోవా నీ గుడారం. ఎవరి గుడారం అంట? గుడారం అంటే ఏంటి? నీతిమంతుని గుడారములో రక్షణ కూర్చిన సంగీత సునాదం వినబడును, నీతిమంతుని గుడారము వర్ధిల్లును. గుడారం అంటే ఏంటి? ఇల్లు. ఇల్లు
ఈ లోకం ఇక్కడ కూర్చున్న మనందరికీ చక్కని ఇల్లు ఎలాగైతే ఉన్నాయో, మనకు నచ్చినట్లుగా, మనం కోరుకున్నట్లుగా, మన అభిరుచికి తగ్గట్లుగా మన ఇల్లు ఎలాగైతే మనం కట్టుకోవడానికి ఇష్టపడ్డామో, దేవునికి ఒక గుడారం ఉందంట, దేవునికి ఒక ఇల్లు ఉందంట. ఆ ఇల్లును దేవుడు కోరుకుంటున్నాడంట. నా ఇల్లు ఎలా ఉండాలి, నా గుడారం ఎలా ఉండాలి, నా గుడారంలోని ఉపకరణం ఎలా ఉండాలి. ఆయన ఇంటికి అందాన్ని తీసుకొచ్చి ఉపకరణం నువ్వే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటికి కుటుంబ సభ్యులు మీరే. మన ఇంటిని చక్కగా అలంకరించుకుంటాం. ఇక్కడ గాజు బొకే ఉండాలి, ఇక్కడ టీవీ ఉండాలి, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండాలి అని ఇంటిని ఎలాగైతే మనం శుభ్రపరుచుకుని అందంగా అలంకరించుకుంటామో, దేవుడు తన గుడారమని పిలువబడి ఆయన ఇంటిలో నిన్ను ఆయన అలంకరించుకున్నాడు తనకిష్టమైన బిడ్డగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎరిగిన దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ గుడారములో, నీ ఇంటిలో, నీ సన్నిధిలో, నీ మందిరములో దేవా అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అతిథిగా అన్నాడు. ఎలా అంట? అతిథి అంటే అర్థం ఏంటి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎండాకాలం సెలవులు వచ్చేసాయి కదా, సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సాధ్యమైనంత వరకు మనం ఊర్లు వెళ్తారు, వెళ్ళిపోయే ఉంటారు ఈ పాటికి, లేదా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ముందు పిల్లలకి చెప్తారే, మనం చుట్టాల ఇంటికి వెళ్తున్నాం, మన ఇంటి దగ్గర ఎన్ని గంటలకల్లా లెగిసినా పర్లేదు, మన ఇంటి దగ్గర నువ్వు మొహం కొడుకోపోయినా తినేసేవాడివి, నువ్వు మన ఇంటి దగ్గర స్నానం చేయకపోయినా సరిపోయేది, ఇంటి దగ్గర ఇష్టానుసారంగా ఉండేవాడివి, 24 గంటలు ఫోన్ పట్టుకుని టీవీ పట్టుకుని ఇల్లంతా పాడు చేసి ఎక్కడికక్కడ గత్ర చేసేవాడివి, కుదరదు. ఇప్పుడు మన చుట్టాల ఇంటికి వెళ్తున్నావు, అక్కడ నువ్వు ప్రవర్తించే దాన్ని బట్టి నా గౌరవం ఆధారపడి ఉంటుంది. అక్కడ కుదురుగా ఉండాలి, అలా పెట్టిందే తినాలి, దేనికి ఏడవకూడదు, దేనికి మారం చేయకూడదు, అక్కడ చాలా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి తీసుకెళ్తాం. ఎక్కడికి? ఊరు. వచ్చేటప్పుడు కొట్టుకుంటా తీసుకొస్తాం. ఎందుకు? అటు చెప్పింది ఏదో అక్కడ పాటించుడు. అయ్యా మనం వెళ్తుంది మాది మన ఇల్లు కాదు, అది మన చుట్టాలు, ఇది అది మనకు వెళ్తున్నాం, మనం అతిథిగా వెళుతున్నాం, మనం అక్కడ కేవలం ఒక బంధువుగా వెళుతున్నాం. అక్కడ మన ఇంట్లో ఉన్నట్టు ఉండడానికి కుదరదు. అక్కడ గౌరవంగా ప్రవర్తించాలి, అక్కడ విలువగా ప్రవర్తించాలి, అక్కడ మాట, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన నడవడిక, అక్కడ గడిపేటువంటి కొద్ది దినాలు కూడా చాలా గౌరవంగా ఉండాలి. అప్పుడు వారి దగ్గర నుంచి మనకి, మన దగ్గర నుంచి వారికి గౌరవ మర్యాదలు నిలబడతాయి. దేవునికి స్తోత్రం. ఇదే కదా మనం చెప్పుకునేది. మన బిడ్డలకు మనకు మందిరం అంటుంది. దావీదు అంటున్నాడు, ప్రభా నీ మందిరములో నేను ఒక అతిథి లాంటి వాడినయ్యా అన్నాడు. ఎలాంటి వాడంట? చెప్పరేంటి? ఆత్మాలు ప్రార్థనేనా, ఆత్మాలు దేవుడేనా, ఆత్మాలు చచ్చానమ్మా, నువ్వు ఆత్మాలు ఏం రావట్లేదు. వారమంతా నీ ఇంట్లోనే నీకు నచ్చినట్లు ఉంటున్నావు. అది నీ సొంత ఇల్లు. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి ఇది నీ సొంత ఇల్లు కాదు, ఇది దేవుని మందిరము, ఇది దేవుని నివాస స్థలము. ఇక్కడ దేవుని కనుచూపు ఉంది, ఇక్కడ దేవుని చెవులు వింటున్నాయి, ఇక్కడ దేవుని మనస్సు ఉంది, ఇక్కడ దేవుని ఆలోచన ఉంది, ఇక్కడ దేవుని ఆత్మ సంచారం ఉంది, ఇక్కడ దేవుని దూతల ప్రసన్నత ఇక్కడ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటికి నువ్వు ఒక అతిథిగా వస్తున్నావు. మందిరానికి ఎలా వస్తున్నారు? చర్చి మీదే, కానీ మందిరానికి ఒక అతిథి మాత్రమే. హల్లెలూయా. భక్తుడు అంటాడు, ఇంకా కొంచెం లోతుకెళ్ళి, దేవా ఈ లోకములో మేము అతిథులము, ఈ లోకములో మేము బాటసారులము, యాత్రికులము అన్నాడు. మా యాత్ర ముగిసిపోద్ది, మా సొంత ఇంటికి వెళ్ళిపోతాం ఒక రోజున. ఈ లోకానికి కేవలం మేము ఒక అతిథులుగానే వచ్చాం. 70 సంవత్సరాలు ఉంటామో, 80 సంవత్సరాలు ఉంటామో, 100 సంవత్సరాలు ఉంటామో తెలియదు, కానీ ఎంతకాలం ఉన్నా ఇది మాకు స్టాండర్డ్ కాదు. ఒక రోజు వస్తుంది, అప్పుడు మా యాత్ర, మా ప్రయాణం, మా అతిథి విడిచిపెట్టి మేము వెళ్ళిపోవాలి. మాకు స్థిరమైన నివాసం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు దేవుని మందిరములో, అయ్యా నేను నీకు ఒక అతిథి లాంటి వాడినయ్యా అన్నాడు. ఎలా మాట్లాడాడు? నేను అంటాను అతిథి ఏంటండి, సొంతింటోళ్ళలాగా అనొచ్చు కదా అంటే, లేదు పాస్టర్ గారండి, దేవా నీ మందిరం నేను సొంతింట్లో అంటోండి ప్రభు అంటే, నా సొంతింట్లో నాకు నచ్చినట్లు ఉంటాను. కానీ అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవంగా ఉంటాను. ఆమెను చెప్పండి. ఇప్పుడు దావీదు తన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఇది నా మందిరము, నేను కట్టించుకున్నాను, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను అనడం లేదు. ప్రభువా ఇది నీ మందిరం అయ్యా, ఇది నీ నివాస స్థలం అయ్యా, ఇది నీ గుడారం అయ్యా, నీ గుడారములో నేను ఎవరైనప్పటికీ కూడా ఒక అతిథి లాంటి వాడనే. ఇక్కడ గడుపుతున్నటువంటి 2.5 గంటల సేపు నా ప్రార్థన, నా స్తుతి, నా ఆరాధన, నా తలంపులు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారములగునుగాక.
ఎలా ప్రవర్తించాలి మందిరంలో? ఒక అతిథిగా మనం ప్రవర్తించాలి. అతిథి అంటే అర్థం ఏంటి? దేవుని గౌరవానికి, దేవుని మర్యాదకు, దేవుని యొక్క స్థితిగతులకు తగినట్లుగా ఒక ఉన్నతమైన ఆలోచనలతో దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించగలమో అంత చక్కని హుందాతనముతో మందిరములో మనం ప్రవర్తించగలిగిన వారమై ఉందాం. ఎందుకంటే ప్రభా, ఇక్కడ గడిపేది కొద్ది సమయమే, కానీ మా జీవితం అంతటి ప్రభావం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రవర్తించిన దాన్ని బట్టే మా ఇంటి దగ్గర మా జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దీవెన పొందితే మా జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఇక్కడ విత్తితే అక్కడ కోయగలుగుతాం. ఇక్కడ కన్నీళ్లు కారిస్తే అక్కడ ఆనంద తైలంతో నింపబడతాం. కాబట్టి ఈ 2.5 గంటల సమయంలో నీ మందిరంలో ఏదైతే మేము కలిగి ఉంటామో దాని ఫలితము వారమంతా మా జీవితంలో మా ఇంట్లో పొందుతాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, మీ ఇంట్లో నీ రాత మారుతుందా? దేవుని ఇంట్లో నీ రాత మారుతుందా? మాట వరుస కాదు, నిజం చెప్పండి. మన రాత ఎక్కడ మారుతుంది? నా ఇంట్లో ఏది మారదు ప్రభా. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ద ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ నా స్పందన బట్టి అక్కడ నాకు ప్రతిస్పందన ఉంటుంది. ఇక్కడ కన్నీళ్లతో విత్తానా, అక్కడ నా ఇంటి దగ్గర ఆనందంగా కోస్తాను. ఇక్కడ మోకాళ్ళు వంచానా, అక్కడ ఆనందంతో గొంతులేస్తాను. ఇక్కడ ప్రభు ఎదుట గౌరవంగా ప్రవర్తించానా, అక్కడ నా రక్త సముద్రం ఎదుట, నా చుట్టుపక్కల ఎదుట విలువైన వారిగా తల ఎత్తుకుని బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. సాక్ష్యాన్ని విన్నాను. ఒకప్పుడు నా అనుకున్న వారే ఆడపిల్లలే కదా, ఏం చదివేస్తావు, ఏమవుతుంది అన్నారేంటి పాస్టర్ గారు. కానీ ఎక్కడ తలదించుకున్నాను, నా బిడ్డకు వచ్చిన మార్కులను చూశాక వాళ్ళు ఫోన్లు చేసి ఆడపిల్లల కంటే కన్నావు కానీ మొగోళ్ళ కంటే గొప్ప గౌరవం వచ్చిందయ్యా, తలెత్తుకున్నావయ్యా, శబాష్ అన్నారు పాస్టర్ గారండి. నాకు గర్వంగా ఉందండి. ఒకప్పుడు ఎవరైతే చిన్నపుచ్చినట్టు మాట్లాడారో, ఒకప్పుడు ఎవరైతే హేళనకరంగా మాట్లాడారో, ఒకప్పుడు ఎవరైతే ఆడబిడ్డలే కదా ఏమవుతుంది అని చెప్పి చిన్నగా మాట్లాడారో, ఈరోజు వారందరూ నా బిడ్డ చదువును చూసి, మార్కులను చూసి నన్ను పొగుడుతూ గౌరవిస్తున్నట్లయితే దాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఏంటి తెలుసా? అలా నా రాత, నా బిడ్డ భవిష్యత్తు మారింది ఇక్కడ మోకాళ్ళు వంచడం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని విలువ ఎరిగినవాడు కాబట్టి దావీదు భక్తుడు దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి ఈ స్థితి గుర్తుపెట్టుకునేవాడు. ఏంటి తెలుసా? ప్రభా, ఒకప్పుడు నీ మందిరానికి వచ్చేటప్పుడు నేను గొర్రెల కాపరిగా వచ్చానండి. గొర్రెల కాపరిగా వచ్చినప్పుడు భయపడుతూ వణుకుతూ నీ మందిరానికి వచ్చి ఆ మందిర ద్వారము దగ్గర, ఆ మందిర తలుపు దగ్గర నేను మోకాళ్ళు వేసి, నాకు అక్కడే చోటు దొరికిందండి. అక్కడ నేను మోకాళ్ళు వేసి నా గొర్రెలు కాసుకునే కర్రను పక్కన పెట్టి నా చేతులపై కట్టి, దేవా యెహోవా, నీ మందిరంలో నాకు చోటు ఇచ్చినందుకు వందనాలయ్యా. నా సమాజంలో, సంఘములో గుర్తింపు లేదు, గౌరవం లేదు, నా ఇంట్లో నాకు విలువ లేదయ్యా అని చెప్పి, సరైన బట్ట లేదయ్యా, సరైన నిద్రించే స్థలము నాకు లేదయ్యా, ఆ పచ్చిక భూమిలో నేను పడుకుంటున్నాను, ఇది నా జీవితం అయ్యా అని చెప్పి ఆ మందిర ద్వారం దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించానండి. నా దేవుని రుచి నాకు అర్థమైంది కనుక మందిరాన్ని, ఆయన సన్నిధి సహవాసం విడిచిపెట్టకుండా ఆయనలో సాగానండి. దేవుడు నన్ను చూశాడు. నా చిన్న వయసు నుంచి నా భక్తిని చూశాడు, నా ప్రార్థన చూశాడు, నా ఆసక్తిని చూశాడు, ఆయన మందిరంలో నేను ఆరాధిస్తున్న అనుభవాన్ని చూశాడు, దేవుని పట్ల నాకున్న శ్రద్ధను చూశాడు. దేవుడు నా జీవితంలో ఏవేవి లేవో అవన్నీ నాకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఎండకు మాడిపోతున్న నా తల మీదకి కిరీటాన్ని ఇచ్చాడు. గొర్రెలు కాసుకున్న నా చేతికి రాజదండాన్ని ఇచ్చాడు. ఒంటి మీద బట్టలు లేని నాకు రాజవస్త్రాలు ఇచ్చాడు. నడిచే నాకు రథాన్ని ఇచ్చాడు. విలువ లేని నాకు గౌరవము, విలువ, హోదా, స్థాయి, కుటుంబము అన్నీ నాకు ఇచ్చేసాడు. ఈరోజు నాకు గొప్ప మహారాజుని అయిపోయాను. అయినా దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని వదలలేదు. రాజుగారి మందిరానికి వచ్చారా అని రాగానే, ఆయన లోపలికి వస్తుండగానే అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ, అయ్యా మహారాజు వచ్చాడ్రా అని చెప్పారే, సింహాసనం తేయండి, కుర్చీ తేయండి, అయ్యా బలిపీఠానికి దగ్గరగా రండి. ఒకప్పుడే తల్లాటప్పవాడు, ఇప్పుడు ఇది లోకం తీరు. దావీదునంట, లేదు 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 లేదు, ఏ చోట దేవుడు నన్ను చూచాడో, ఏ భక్తిని చూసి, ఎక్కడ నేను మోకరించడం ప్రభు నన్ను చూసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు, నా ప్రారంభ పునాది నేను వదలను అని చెప్పి ఆయన రాజు అయిన తర్వాత అదే మందిర ద్వారము దగ్గర సామాన్యుడిగా మోకరించి, అక్కడ ఆ రోజున మామూలు కర్ర తీశాడు, ఇప్పుడు కిరీటం తీసుకెళ్ళి పక్కన పెట్టి అదే మందిర దగ్గర మోకరించి అంటున్నాడు, దేవా యెహోవా, నీ 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 గుడారమందు. హల్లెలూయా.
నా రాత మారిందండి, నా బ్రతుకు మారిందండి, నా పరిస్థితులు మారాయండి, నా జీవితంలో అంతా తల్లకిందులు అయిపోయిందండి. ఒకప్పుడు చెప్పుకోవడానికి బోల్డని కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకోవడానికి కష్టమే లేదు, కానీ నా భక్తిలో మాత్రం మార్పు రాలేదు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలామంది జీవితాల్లో కొంచెం అటు నుంచి ఇటు మారితే ఇంక అన్నీ వదిలేస్తారు. దేవుడా, ప్రార్థన, భక్తి ఎక్కడ తీరిక? రాజు అయ్యాక కూడా దేవుని సన్నిధిలో భక్తిని వదలలేదంట. నేను అంటున్నాను తల్లి, యెహోవా అందరికి ఉపకారి, ఆయన మనసు అది. యెహోవా అందరికీ ఉపకారి, అందరూ ఉపకారాలు పొందుకుంటారు, కానీ కొందరే నిలబెట్టుకుంటారు. అంటర్లైన్, కొందరే. దావీదు గొర్రెల కాపరికి ఉన్నప్పుడు అతని భక్తిని, అతని ప్రార్థనను, మందిరం పట్ల, దైవ సన్నిధి పట్ల అతనుకున్న ఆసక్తిని చూసిన దేవుడు అతన్ని అంచెలంచెలుగా దీవించి ఒక గొర్రెల కాపరిని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను పరిపాలించే ఒక ఉన్నతమైన మహారాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. భక్తి చేయడం గొప్ప కాదు, 40 సంవత్సరాలు నిలబెట్టుకున్నాడు ఆ భక్తి క్రమాన్ని. మరి సౌలు దేవుడు రాజును చేశాడు, నిలబెట్టుకోలేక మధ్యలోనే పతనం అయిపోయాడు. తత్ఫలితంగా కుటుంబం అంతా తుడిచిపెట్టబడిన స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు తల్లి, చదువులు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యములు ఆశీర్వదిస్తాడు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు అన్నింటిలో ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడడం గొప్ప కాదు, ఆశీర్వదించిన దానిలో నిలబడాలి, నిలబెట్టుకోవాలి ప్రభు దగ్గర. నువ్వు ప్రభు దగ్గర ఎప్పుడు నిలబెట్టుకుంటావు? నీ భక్తి నువ్వు క్రమం తప్పకుండా చేసినప్పుడు. ఎంత ఎదుగుతున్నా, ఎంత వద్దులుతున్నా, ఎంత ఆశ్రయింపబడుతున్నా. ఈరోజు పిల్లలకు అదే చెప్పాను నేను. 10th క్లాస్తో జీవితం అయిపోలేదు కదా, కాళ్ళు ఎగరయ్యొద్దు. ఇంటర్మీడియట్తో జీవితం అయిపోలేదు కదా, కాళ్ళు ఎగరయ్యొద్దు. నీకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. ఆ సుదీర్ఘ వరకు దేవుడు నీకు అవసరం. కాబట్టి ఏ ప్రార్థన చూసి, ఏ 40 దినాల ఉపవాసాన్ని చూసి, రేపు ఎగ్జామ్ని రోజు మోకాళ్ళేసి ప్రార్థన చేశావు. మనకి పబ్లిక్ అంటే వారం రోజులు నిద్ర పట్టదు, జ్వరం వచ్చేద్ది. బాబోయ్ పబ్లిక్, ఆ ముందు క్షణం వరకు చదివేయాలి. ఎలా పాస్ అయిపోయారా బాబు? ఏమీ లేదండి. రేపు ఎగ్జామ్ అని రోజు మందిరానికి వచ్చి సిలువ ధ్యానాల్లో మోకరించి, దేవా నేను చదువుకున్నాను, అయినా నీ సహాయం నాకు కావాలి, ప్రార్థన చేయించుకొని తెల్లాలి ఎగ్జామ్ రాసాం. అద్భుతమైన ఫలితాలు ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన చూసి ప్రభుని చేయి పట్టి తీసుకువెళ్ళాడు, అదే ప్రార్థన జీవితాంతం చేస్తే దేవుడు ఇంకా ఉన్నత శిఖరాల్లోనికి నడిపించునుగాక. ఆ పునాదిని వదలకండి. అది ఏదైనా చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, దాంపత్యమా, గర్భఫలమా, వాట్ ఎవర్ మేబీ. ఎక్కడ దేవుడిని చూసి కనికరించాడో, ఎక్కడ దేవునికి నువ్వు నచ్చావో దాన్ని మాత్రం నిలబెట్టుకుంటూ కొనసాగించండి. దావీదు గారు తెలుసది. దేవా, నీ గుడారంలో నన్ను చూసావయ్యా. ఎక్కడ చూశాడంట? ఏ దేవుని గుడారం? దావీదు గారు, నీ బ్రతుకు ఎక్కడ మారింది? గొర్రెలు కాస్తున్నప్పుడా? నీ బ్రతుకు ఎక్కడ మారింది? అయ్యా మీ ఇంట్లో ఉన్నప్పుడా? లేదండి, నేను రాజుగా మారడానికి, నా బ్రతుకు మారడానికి ఎక్కడ తెలుసా? దేవుడు నా ఇంట్లో నన్ను చూడలేదు, గొర్రెలు కాసుకున్నప్పుడు చూడలేదు, ఆయన గుడారంలో నన్ను చూశాడు. అది దేవుని దయగల కనుచూపు నీ మీద పడే స్థలం ఎక్కడా? దేవుని మందిరములో ప్రభుని చూసినప్పుడు నీ భక్తి, నీ శ్రద్ధ, నీలో కలుగుతున్న ఆత్మీయ జీవపు ఊట దేవునికి చూసి నచ్చాలి, నువ్వు మెచ్చాలి. దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఆయన ఇష్టపడాలి. దేవుడు చేయి పట్టుకుని లేపితే ఈ లోకం ఎవ్వరూ నిన్ను వెనక్కి కిందకి లాగలేరు. అది అంచెలంచెలుగా వర్ధిల్లుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు, సకల సౌఖ్యములు ప్రభు నీకు ఇస్తారు. అంతకంటే ముందు ఆయన దగ్గర నీకు చోటు ఉంటుంది. ఆమేన్. మీకు అర్థమైందా? అంటున్నాడు, యెహోవా నీ గుడారములో, నీ మందిరములో నీ కృపగల కనుచూపు నా మీద పడింది కాబట్టి నా దీన స్థితిని, నా బలహీన స్థితిని, నా చేతకాని స్థితిని, నా అతమద్దత స్థితిని, నా కుటుంబంలో, నా రక్త సంబంధికుల్లో, నా అన్నదమ్ముల మధ్యన గౌరవం లేనటువంటి ఆ హీన స్థితి నువ్వు చూసావు నీ గుడారంలో. నన్ను ఉన్నత శిఖరాల్లోకి ఎక్కించావు. అయినా నాకు గుర్తుంది ఏంటి తెలుసా? ఏ స్థితిలో నన్ను దీవించావో ఆ భక్తి, ఆ స్థితి, ఆ స్థానము, ఆ చోటు వదలనయ్యా. నేను ఎంత గొప్పవాడినైనా వదలనయ్యా. అందుకు 40 సంవత్సరాల రాజ్యం అతనితోనే ఉంది.
ఇంకొక ప్రమాణం దేవుడు చేశాడు దావీదు గారికి. దావీదా, నీ భక్తిని బట్టి నీకు ఒక మాట ఇస్తున్నాను, తరతరములకు 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 నీకున్న భక్తిని కొడుకులు కొంటారంతకు లేదు, నీకున్న భక్తిని మనవలు కొంటారంతకు లేదు, నీకున్న భక్తిని రాబో తరాలు కొంటారని లేదు. కానీ నీ భక్తిని బట్టి రాబో తరాల్లో నీ కొడుకులు నీ మనవలు ఎంత దుర్మార్గులైనా కానీ ఒక మాట నీకు ఇస్తున్నాను, నీ సింహాసనం మీద కూర్చోడానికి మాత్రం ప్రతి తరములో ఒక్కడిని మాత్రం బతికే ఉంచుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు గ్యారెంటీ ఉందా నీ కుటుంబం విషయంలో? ఎంత గొప్ప ధన్యత! తరతరములకు ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి ఒక వ్యక్తిని నిలబెట్టాడు. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి చివరిగా ప్రభుని యేసుక్రీస్తు వారికి ఆయన కొరకు సిద్ధపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది? ఈ ఆశీర్వాదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా సింపుల్. అయ్యా, నీ రాత ఎక్కడ మారింది, నీ బ్రతుకు ఎక్కడ మారింది, నీ జీవితంలో దేవుని కృప ఎక్కడ పొందుకున్నావు? తరతరాలకు 1000 తరముల వరకు నా దీవెన నీ కుటుంబం మీద ఉంటుందని ప్రమాణం దేవుడు ఎక్కడిచ్చాడు? తెలుసా? ఆయన గుడారము అనగా దేవుని మందిరం. ఇప్పుడు చెప్పండి, మందిరములో ఎంత జాగ్రత్తగా భక్తి చేయాలి? నచ్చిన ఆయనకు వచ్చి నచ్చినట్లు కూర్చొని నచ్చినట్లు కాలక్షేపం చేసి నచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోతా కాదు. అలా వెళ్ళిపోతే నీకేది రాదు. ఆయన గుడారం యొక్క విలువ ఎరిగి ప్రవర్తిస్తే అక్కడ నీ స్థితిగతులు మార్చబడునుగాక. ఆమేన్, ఆమేన్ అంటున్నాడు. అయ్యా, నీ గుడారములో నీ మందిరములో నేను ఎలాంటి వాడిని? ఒక అతిథి లాంటి వాడిని అయ్యా. ఒక అతిథి ఎంత గౌరవంగా ప్రవర్తించి వెళ్ళిపోతాడో, నేను కూడా నీ మందిరంలో కూర్చున్న కాడి నుంచి తిరిగి వెళ్ళేంత వరకు అంత ఆధ్యాత్మికమైన నడవడికతో నేను ప్రవర్తించగలగాలి అని అడుగుతూ, అతిథిగా అసలు ఉండడానికి ఎవడు అర్హుడు? అసలు నీ మందిరానికి వచ్చి కూర్చొని అర్హత ఎవడుకుంది? దేవునికి స్తోత్రం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడకండి, అక్కడ ఒక మాట ఉంటుంది, ఎన్నటెన్నటికి దేవా నీ మందిరం నాకు పరిశుద్ధతయే అలంకరణ. దేవుని మందిరానికి ఏది అంగీకారం? చెప్పరేంటమ్మా? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఆయన మందిరానికి, ఆయన గుడారానికి పరిశుద్ధతే అలంకరణ. నేను అంటున్నాను, మందిరానికి వచ్చేసి చెప్పుడు వదిలిపెట్టేసి ఎంత ధైర్యంగా లోపలికి వచ్చేసావు. ప్రభు అంటున్నాడు, నా మందిరానికి పరిశుద్ధత మాత్రమే అలంకరణ. ఎంత ధైర్యంగా నువ్వు లోపలికి వచ్చావంటే ఈ వారం అంతా పరిశుద్ధంగా ఆలోచించావా, పరిశుద్ధంగా మాట్లాడావా, పరిశుద్ధమైనటువంటి నడవడిక కలిగి బ్రతికావా, అందుకే అంత ధైర్యంగా వచ్చేసావు. మీ అందరూ మందిరానికి ఎలా వచ్చారు? మందిరం లోపలికి ఆడు చెప్పులు వదిలిపెట్టారు, కట్టిని ఇలా గెంటారు, ధైర్యంగా లోపలికి వచ్చేసారు. అన్నాను, నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరిశుద్ధతను బట్టి. ఆ పరిశుద్ధత నీకు నిజంగా ఈ వారమంతా పవిత్రంగా పరిశుద్ధంగా మాట్లాడి ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరిని తిట్టకుండా, నీ మనసు పాడు చేసుకోకుండా, కోపతాపాలు గురి కాకుండా, ఆలోచనలు తలంపులు దావీదు నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు సమస్తము నీకు అంగీకారమగును ప్రభువా అన్నట్లుగా ఈ వారమంతా పవిత్రంగా బతికావు కాబట్టేనా అంత ధైర్యంగా లోపలికి వచ్చేసావు? దావీదు అడుగుతున్న ప్రశ్న, ఎవడు అర్హుడు ప్రభువా నీ మందిరంలో కడుగట్టడానికే అన్నాడు. అంటే దావీదు గారికి కూడా ధైర్యం సరిపోలేదు. రాజు అయిన తర్వాత ఎక్కడ అడిగడతాకే? ప్రభా, ఆ తలుపు దగ్గర కూర్చుంటానే, నాకు అర్హత లేదు. రాజు అయిన తర్వాత అన్నాడు. ఒకప్పుడు గొర్రెలు కాసుకునే కాబట్టి నాకు విలువ లేదు, ఇప్పుడు రాజు అయినా కానీ ధైర్యం లేదు. ఆ మందిరం ముందుకి నా చూడు చాలు ప్రభా. మరి ఈరోజు నువ్వెందుకని ధైర్యంగా బలిపడం దాకా వచ్చేసావంటే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము చేత ఆయన కృపను బట్టి లోపలికి వచ్చావు. ఆమేన్ చెప్పండి. మనము నీతిమంతులమని కాదు, నీతిమంతులకు యేసుక్రీస్తు రక్త ప్రవాహములో కొట్టుకొచ్చాము. ఎక్కడ దాకా? ఆయన బలిపీఠము దాకా. అందుకు నాకు అర్హత వచ్చింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా అని అంటూ కింద అంటున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. ఏ పర్వతం అంట? పర్వతం ఎత్తులో ఉంటుందా, డౌన్లో ఉంటుందా? నేను మొదటి మాట చెప్తున్నా, మందిరంలోకి రావడం ఎంత ప్రాముఖ్యమో, నీ మందిరంలోకి వచ్చిన తర్వాత నీ ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పరేంటి? దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన తలంపులతో, ఉన్నతమైన ప్రార్థనతో, ఉన్నతమైన ప్రార్థన అంటే ఎత్తైన ప్రార్థన అనుభవం. దేవునిలో నీ ఆత్మీయ జీవితం ఉన్నతమైనదిగా ఉండునుగాక. దిగజారిపోయే మాటలు, దిగజారిపోయే ఆలోచనలు, దిగజారిపోయేటువంటి వ్యక్తిత్వాలతో భక్తి చేయొద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన ఆత్మీయస్థితిలో ప్రభుని నిలబెట్టునుగాక. నీ పరిశుద్ధ పర్వతం మీద
ఉన్నతమైన అనుభవాలతో బ్రతకగలిగిన వాడెవడు? ప్రారంభ దినాల్లో, యేసుప్రభు నమ్ముకున్న దినాల్లో ప్రతి వ్యక్తి భక్తి యొక్క ఆలోచన, తలంపు ఉన్నతంగానే ఉంటుంది. దేవుడా, అయ్యబాబు రక్షణ, అయ్యబాబు బాప్తిస్మ, అయ్యబాబు దేవుని వాక్యమా, ఇలా అంటారు. అయ్యబాబాయ్ అసలు నేను బైబిల్ చదవకుండా అసలు భోజనం చేయనండి, బైబిల్ చదవకుండా అసలు టిఫిన్ తినండి, స్నానం చేసిన తర్వాత నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి నేను వాక్యం చదువుకున్న తర్వాతే, ప్రార్థన చేసిన తర్వాతే నా దినచర్య మొదలు పెడతానండి. మరి ఇప్పుడేమైంది? ఒకప్పుడు దేవుని పట్ల ఉన్నతంగా ఉన్న ఆలోచనలు ఈరోజు కొద్ది కొద్దిగా బలహీనమైపోతున్న వారు లేరా? దావీదు అంటున్నాడు, మందిరంలోకి రావడం గొప్ప కాదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నతంగా నివసించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ పర్వతం, దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మీయ జీవితంలో, ముగించేస్తాను, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని పట్ల నువ్వు ఎలాంటి వ్యక్తిగా బ్రతకాలి? ఉన్నతం అంటే విలియం కేరీ గారు ఒక మాట చెప్పారు, తన స్టేట్మెంట్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటి కొరకు ప్రార్థించు. దేవుణ్ణి ఏది అడిగినా గొప్ప వాటిని అడగాలంట, గొప్ప వాటిని అడుగు దేవుని దగ్గర నుంచి. అలాగే దేవుడి కొరకు ఏం చేసినా గొప్ప వాటిని చేయి. మనం దేవుణ్ణి ఏం అడుగుతాం? ప్రభా ఎక్కిళ్ళు వస్తున్నాయి, ప్రభా తుమ్ములు వస్తున్నాయి, ప్రభా. గొప్ప వాటిని అడగవయ్యా, గొప్ప వాటిని అడగ. నీ ప్రార్థన దేవునికి స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి వాక్యం మీకు చెప్తాను. యెహోవాకు చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించుడి అన్నాడు భక్తుడు. ఎవరికి చెందాల్సిన మహిమ? యెహోవాకు చెందవలసిన మహిమ. ఆయన స్థాయికి, ఆయన స్థితికి, ఆయన ఉన్నత స్థితికి తగినట్లుగా నువ్వు భక్తి చేయాలి. ఆమేన్ చెప్పండి. మన స్థుతి ఎలా ఉండాలంట? ఆయనకి తగ్గట్లు. మనకు తగ్గట్లు ప్రవర్తించు, మన ఇంటి పేరు తగ్గట్టు ప్రవర్తించు, మన స్థాయికి తగ్గట్టు అంటాం కదా. బైబిల్ ఉంటుంది, ఒక దేవుని బిడ్డ చేసే స్థుతి ఎవరి స్థాయికి తగ్గట్టు ఉండాలంట? ఆయనకు తగినట్లు, ఆయనకి చెందాల్సిన మహిమ ఆయనకు తగ్గట్లు అందించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడిగా ప్రభు పెట్ట మరొకసారి మనం చేస్తున్నాను. నువ్వు దేవుని సన్నిధిలోకి రావడానికి నీలో ఏ పరిశుద్ధత ఉందన్నది కాదు, నీకు ఏ అర్హత లేదు. కానీ పరిశుద్ధుడకు యేసుక్రీస్తు రక్తము నీకు అనుమతినిచ్చింది. అంబానీ తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు మనందరు రీఛార్జ్ డబ్బులతో. అవునా? 99 రూపాయలు రీఛార్జ్, 199 అయిపోయింది. కొన్ని కోట్లకు వచ్చి పెట్టి కొడుకు పెళ్లి చేసేసాడు గ్రాండ్గా. అందరూ ఎలా ఎవరింటి వాళ్ళు వచ్చారు? తన స్థాయికి, తన ఉన్నత స్థితికి తగ్గట్లే పిలుచుకున్నాడు. ప్రపంచ కుబేరులను పిలుచుకున్నాడు. ఆ ముంబైలో ఉన్న 2 కుర్రోళ్ళు అనుకున్నారంట, ఎంతమందికి భోజనం పెడుతున్నాడో, అంతమంది గొప్ప గొప్ప కుబేరులు వెళ్తున్నారో, మన ఇద్దరికి భోజనం పెట్టలేడేంటి, మన ఇద్దరం పెద్ద ఎక్కువైపోతాం ఏంటి అని ముంబైలో ఉండి 2 కుర్రోళ్ళు లోపలికి వెళ్ళారంట. వెళ్ళగానే గేటు దగ్గర ఆపేశారు. ఎవరో పోలీసులు ఆపేసి, నీకు ఇన్విటేషన్ ఉందా, నీకు అర్హత ఉందా, అసలు లోపల అడుగుపెట్టే స్థాయి, బ్రతుకు, స్తోమత నీకుందా? లేదండి. ఇన్విటేషన్ లేదండి, అర్హత లేదండి, స్థాయి లేదండి, పిలుపు లేదండి. అయితే అంటున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరిని చితక్కొట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ పెట్టారు. దేనికి? పేపర్లో వచ్చింది కదా. దేనికి? అది ఉన్నతంగా ఉండే వ్యక్తులు మాత్రమే వెళ్ళాలంట. అక్కడ ఎవరికి పడితే వాడికి దెర్ ఈజ్ నో ఎంట్రీ. అంతకంటే గొప్పవాడుకు దేవుని సన్నిధిలో, అంతకంటే గొప్పవాడు మహోన్నతుడుకు ఉన్నత స్థలములో నివసించే దేవాది దేవుని మందిరము ఇంటిలోకి నాకు చోటు దొరికేసింది. దేవునికి స్తోత్రం. ఇలా ఆలోచించు. మందిరానికి వెళ్తాం, వస్తాం, తొక్కుతాం. నువ్వు తొక్కడం కాదు, వెళ్ళడం రావడం కాదు. ఆ యొక్క అంబానీ ఇంట్లో అడుగు పెట్టడానికి అర్హత లేకపోయింది, కానీ పరిశుద్ధులకు దేవుని ఇంట్లో నాకు చోటు దొరికింది. ఇది ధన్యత కాదా? చెప్పరేటమ్మా. ఒక మనిషి తన తోటి మానవుని ఇంట్లోకి పిలవడం, గేటు దగ్గర పెట్టి మాట్లాడతాడు. అంటే దొంగల భయం కాదు, నీకు పిలవడం ఇష్టం లేదు ఇంట్లోకి. ఒక ధనవంతుడి ఇంట్లోకి పిలవలేకపోయాడు, వచ్చినందుకు శిక్షించాడు. కానీ సర్వాధికారమైనటువంటి జీవము గల దేవుని మందిరములోనికి మనందరికీ
అర్హత, స్తోమత, విలువ, పర్మిషన్ దొరికింది. ఎక్కడ దాకా? గుమ్మం దాకా కాదు, ఆయన బలిపీఠం దాకా వచ్చింది అర్హత. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, అర్హత ఇచ్చాను కదా, దాన్ని నిలబెట్టుకో. యోగ్యత ఇచ్చాను కదా, దాన్ని నిలబెట్టుకో. స్వతంత్రం ఇచ్చాను కదా, దాన్ని కాపాడుకో. నీ కొరకు రక్తాన్ని కార్చాను కదా, దాన్ని మలినపరచుకో. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలములో నివసింపదగిన వాడెవడు, దాన్ని కాపాడుకోదగిన వాడెవడు అంటే దాని విలువ తెలిసిన వాడు. ఎవడు కాపాడుకుంటాడు? చెప్పరేటమ్మా. కొంతమంది కొన్నిటికి విలువిస్తారు. చిన్నప్పుడు వాడుకున్న వస్తువులు సంథింగ్ కొన్నిటికి విలువిస్తారు. వాటిని చాలా భద్రంగా జీవితాంతం దాచుకుంటారు. అయ్యా, దాని రేటు పెద్ద ఎక్కువేం కాదు కదా, దాని విలువ రేటు ఎక్కువ, నీ దృష్టిలో విలువ తక్కువేమో, కానీ నేను దానికి ఇచ్చే విలువ ఎక్కువ. ఆమేన్, ఆమేన్. మీకు అర్థమైందా లేదా? గ్రీటింగ్ కార్డులు, డైరీ మిల్క్ చాక్లెట్లు, తొక్కలు, ఇంకంతకంటే ఏం చెప్పను. ఎరబాబు ఇది తాగితో మీద తొక్క, ఇది విలువలేనిది, ఇది చెత్త చెదారం ఎందుకురా అంటే, ఓకే నీ దృష్టిలో ఇది ఒక చెత్తే, కానీ నా దృష్టిలో ఇది ఒక విలువైనది. దాని విలువ నీకు అర్థమైతే దాన్ని విలువగా చూడగలుగుతావు. నేను అంటున్నాను, దేవుని మందిరం విలువ నీకు అర్థం అవ్వాలి. రెండవది, ఆ మందిరములో నువ్వు చేసే భక్తి అంతకంటే ఉన్నతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ నివసించాలంట. ఎక్కడ? ఆత్మీయతలో నిలబడాలంట. ఒకరోజు భక్తి చేస్తావు, ఒకరోజు మానేస్తావు, ఒకరోజు చర్చికొస్తావు, ఒకరోజు మానేస్తావు, ఒకరోజు కనపడతావు, ఒకరోజు కనపడవు. ఇదేనా బంతాటేటి? దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాడో ఆత్మీయతలో, అక్కడ నివసింపదగిన వాడెవడు? ప్రభువా, నేను అడుగుతాను చివరి ప్రశ్న. ప్రభువా, ఒకవేళ నీ మందిరంలో వచ్చే కృప మాకిచ్చావు, ప్రార్థనలో, ఆత్మీయతలో, భక్తిలో ఉన్నతంగా మమ్మల్ని నిలబెట్టావు, అక్కడ నేను ఉంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉంటే నాకు వచ్చే మేలేమన్నా ఉందా? ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది కనుక. ముందుకు వెళదాం. ఆయన పరిశుద్ధ స్థలములో నువ్వు నిలబడగలిగితే, ఆత్మీయతలో ఉన్నతంగా ఉండగలిగితే, ప్రార్థనలో, విశ్వాసములో, పవిత్రతలో, ఆ దైవికమైన అనుభవాల్లో నువ్వు ఆత్మీయతలో ఉన్నతంగా ఉండగలిగితే, దేవుడు నీకు చేసే కార్యాల్లో ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళదాం. ఆ మాటను మీకు సపోర్ట్గా మరొక మాట చెప్తాను చూడండి. 24 కీర్తనలు 24:3. అదే మాటకు అనుసంధానం చేస్తూ కీర్తన గ్రంథం 24:4, 3వ అధ్యాయం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడదగిన వాడెవడు? దేవునికి స్తోత్రం. అది చెప్పింది దావీదు గారే. మాట్లాడండి. ఇది చెప్పింది దావీదు గారే. ఈ రెండిట్ల మాటలు ఒకటి అర్థం ఒకటే. దేవా నీ గుడారములో అన్నాడు. ఆ గుడారానికి పేరు పరిశుద్ధ స్థలము అన్నాడు. నీ గుడారములో నివసింపదగిన వాడెవడు అన్నాడు. ఇక్కడ నీ పరిశుద్ధ స్థలములో నిలబడగలిగిన వాడెవడు? నిలబడడం అంటే ఏంటి? తాను నిలుచున్నాను తలంచువాడు పడిపోకుండా చూడాలి. దేంట్లో నిలబడాలి? ప్రార్థనలో, ఆత్మీయతలో, విశ్వాసములో, నీతిలో, ఆరాధనలో, దైవికమైన ప్రతి సహవాసములో నువ్వు ఏ స్థితిలో పడిపోకుండా నిలబడగలవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అంటే నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడేవాడు. దేవునికి స్తోత్రం. ఆనాటి భక్తుల ప్రార్థన, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు, ఆత్మీయ ఎత్తుల్లోకి నన్ను తీసుకెళ్ళు, వాక్యపు ఎత్తుల్లోకి నన్ను తీసుకెళ్ళు, నన్ను ఆత్మీయంగా ఉన్నతంగా నడిపించు. అది కోరుకున్నారు భక్తులు. ఈరోజు భక్తులు అంటున్నారు, ప్రభువా నా స్థాయి, నా మేడ, నా డబ్బు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నతంగా ఉండాలి. కానీ భక్తులు ఆత్మీయతలో ఉన్నతాన్ని కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్నతంగా ఎదగడం గొప్ప కాదు, అక్కడ నివసించాలి, అక్కడ నిలబడాలి, అక్కడ స్థిరపడాలి. అలా ఉంటే కలిగే మేలేంటో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్యాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ పర్వతమను ఉంది? మాట్లాడండి తల్లి. మరి దావీదు భక్తుడు గారు రెండు అధ్యాయాలు ఒక పర్వతం పేరు చెప్పాడు. యెహోవా పరిశుద్ధ పర్వతం, నీ పరిశుద్ధ పర్వతం, నీ పర్వతం, నీ పర్వతం అన్నాడు. ఆ దేవుని పర్వతానికి అక్కడ పేరు చెప్పాడు. అక్కడ దావీదు గారు చెప్పినటువంటి పర్వతానికి అక్కడ పేరు చెప్పాడు. ఏంటి ఆ పేరు? హోరేబు పర్వతం. దేవునికి స్తోత్రం. చెప్పండి. దావీదు భక్తుడు నీ పర్వతము అన్నాడు కదా. ఆ పర్వతం పేరు బైబిల్ ఏం చెప్పింది?
దేవుని పర్వతమైన హోరేబు. దేవునికి స్తోత్రం. మోషే గారు మొదటెక్కినప్పుడు ఆ పర్వతం పేరు హోరేబు, కానీ దేవుని అభిషేకం ఆ పర్వతం మీద దిగి వచ్చినప్పుడు దాని పేరు సీనాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? మోషే ఎక్కినప్పుడు దాని పేరు హోరేబు, దేవుని శక్తి దిగినప్పుడు సీనాయి, 10 ఆజ్ఞల పలకనిచ్చిన స్థలం. సరే, ముందుకెళ్దాం. దేవుడు మొట్టమొదటిగా మోషే గారిని కలుసుకున్న స్థలం. అక్కడ ఏం జరిగిందంటే, దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. మందిరములోకి వచ్చాడు, దైవ సన్నిధికి వచ్చాడు కదా, వచ్చాం కదా. వచ్చి ఏం చేశాడు ఆయన? ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే ఆ హోరేబు పర్వతం మీద ఒక పొద, ఎండిపోయిన ఒక పొద మండుతుందంట. దేవునికి స్తోత్రం. అసలు సర్వసాధారణంగా మంటెడితే ఏది మండుతుంది? అక్కడ ఎండిపోయిందని ఉందా పాటర్ గారు? నీకు కామన్ సెన్స్ ఉండాలి. ఒక పచ్చ చెట్టు మీద అగ్గిపొల్లేయండి, అది మాడిపోద్ది. ఒకవేళ మాడే పరిస్థితి వస్తే మాడిపోతే తప్ప మండదు, అగ్ని రాజుకోదు పచ్చదాని మీద. ఒకవేళ ఎండిపోయింది అయితే మంట కనపడాలంటే పచ్చదాని మీద మంట కనపడుతుంది, ఎండిపోయిన మంట కనపడుతుందా? ఎండిపోయిన దాని మీద మంట కనపడుతుంది. ఇక్కడ బైబిల్లో ఒక పొద మండుచుండెను అని ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ పొద పచ్చదై ఉంటుంది, ఎండిపోయిందై ఉంటుందా? ఎలాంటి పొద? ఎండిపోయిన పొద అనుకుందాం. మండుతుంది కాబట్టి, అగ్ని కనపడుతుంది కాబట్టి. పచ్చని పొద మండదు, మండిన ఎండిపోతుంది, మంట కనపడదు. కాబట్టి ఎండిపోయిన పొద. ఈ పొద ఎక్కడుంది? హోరేబు పర్వతం. హోరేబు పర్వతానికి ఉన్న పేరేంటి? దేవుని పర్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే గారికి దేవుడు చూపించిన ఒక అద్భుతమైనటువంటి దర్శనమనాలో, ఒక అద్భుతమైన ప్రత్యక్షతనాలో ఆలోచించండి. ఒక ప్రత్యక్షత దేవుడు చూపించాడు. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, మోషే నీ జీవితము ఇదిగో ఈ ఎండిపోయిన పొదలాంటిదయ్యా. ఒకప్పుడు ఒక రాజుగారి కొడుకుగా ఎంతో పచ్చగా వెలుగొందో, ఈరోజు జీవితం ఏంటో బతుకేంటో తెలియక ఈ యొక్క అరణ్యములో, మిద్యాను అరణ్యములో ఒక ఎండిపోయిన బ్రతుకును బ్రతుకుతున్నావు. అంటే నీ జీవితము ఈ పొదకు సూచనగా ఉందే. అయితే ఈ పొద మండాలి అంటే నువ్వు పర్వతం మీదకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పర్వతం అని పిలువబడేటువంటి హోరేబు పర్వతం మోషే ఎక్కుతూ పైకి వచ్చాడు. ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో దైవ ప్రత్యక్షత నీకు కలగాలంటే నువ్వు ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో, ఆత్మీయతలో దినదినము ఎక్కుతూ 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 నేను ఎక్కలేనంత ఎత్తైన ఆత్మీయ కొండ మీద నన్ను ఎక్కించు ప్రభా. ఒకప్పుడు ఏది రాదండి, ఈరోజు అన్నీ వచ్చేయండి. చక్కగా పాడేయగలుగుతున్నాను, చక్కగా ఆరాధన చేసేయగలుగుతున్నాను, చక్కగా పాస్టర్ గారు చెప్పగానే వాక్యించి చదివేయగలుగుతున్నాను, దేవుని పరిచర్యలో, పనిలో అన్నింటిలో చక్కగా ఉండగలుగుతున్నాను. దేవుడు నన్ను ఎక్కిస్తున్నాడు ఆత్మీయతుల్లోకి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నేను ఎంతకాలమైన దేవుడిని నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది, ప్రార్థన వచ్చా అప్పుడు రాదు, ఇప్పుడు రాదు. నువ్వెక్కడ ఉన్నట్టు? అప్పుడు సిగ్గే, ఇప్పుడు సిగ్గే. నువ్వెక్కడ ఉన్నట్టు? దేవుడు తన బిడ్డల చెయ్యి పట్టుకుని మందిరములోకి తీసుకురావడమే కాదు, ఆత్మీయ వృద్ధిలోనికి ప్రభు దినదినము నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి నడిపిస్తున్నా అక్కడ నువ్వు స్థిరముగా నివసించుదువుగాక. ఈరోజు కంటే రేపు ఇంకా బాగా పాడాలి, రేపటి కంటే ఎల్లుండి ఇంకా బాగా ప్రార్థన చేయాలి, ఎల్లుండి కంటే అవతలుండి ఇంకా చక్కగా ప్రభుని ఆరాధించాలి. అంటే దినదినము నీవు ఆత్మీయ వృద్ధిలోనికి వెళుదువుగాక. దానికి బైబిల్ పెట్టిన పేరు ఆత్మీయ క్షేమము, అభివృద్ధి. క్షేమం అంటే ఏంటి? ఉన్న దాంట్లో స్థిరంగా ఉండడం. అభివృద్ధి అంటే ఏంటి? ఇంకో మెట్టు ఎక్కడం. అది ఆత్మీయ క్షేమాభివృద్ధి అంటే నువ్వు ఉన్న భక్తిలో స్థిరంగా ఉంటూ మరొక మెట్టు ఎక్కాలి. ఆమె చెప్పండి, అర్థమైనట్టే కదా. మోషే గారిని దేవుడు
తన పర్వతం మీదకి ఎక్కిస్తూ ఉన్నాడు. ఎక్కిస్తూ వెళ్ళిన తర్వాత ఆ పర్వతం మీద ఆయనకు ఒక పొద చూపించాడు. ప్రభా మోషే, ఆ పొద నీ జీవితమే. ఈనాడు ఎంతోమంది జీవితాలు ఎలాగున్నాయి? ఆర్థికంగా ఎండిపోయాయి. ఒకప్పుడు చాలా పచ్చగా బతికామండి. ఈ మాట అన్నాము ఎప్పుడన్నా? ఒకప్పుడు ఏంటి ఆ కుటుంబం ఎంత పచ్చగా ఉండేదో, ఈరోజు ఆ కుటుంబం చూడండి ఎలా ఎండిపోయిందో. ఆ బిడ్డల జీవితాలు చూడండి, వాళ్ళ నాన్నగారు ఉంటే, వాళ్ళ అమ్మగారు ఉంటే, వాళ్ళు బాగుండుంటే, వాళ్ళ చదువులు ఎంత బాగుండేయో ఈరోజు ఆ చదువులు ఎండిపోయాయి, వాళ్ళ బతుకులు ఎండిపోయాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఎండిపోయాయి, వారి జీవితాలు ఎండిపోయాయి, ఆ ఇంట్లో సంపాదన ఎండిపోయింది, ఆ ఇంట్లో శుభకార్యాలు లేక ఇల్లు ఎండిపోయింది. ఈనాడు ఎంతోమంది జీవితాలు ఎండు పరిస్థితిలో ఉన్నాయి. కానీ ప్రభు చెప్పాడు, ఎండిపోయిన మాట కరెక్టే, కానీ అది ఏ పర్వతం మీద ఎండిపోయింది? దేవుని సన్నిధిలో. ఎండిపోయినప్పటికీ అది ఏ చోట్లో ఉందంట? మీరు మాట్లాడాలి సరిగ్గా. దేవుని పర్వతం మీద ఉంది. అది ఎండిపోయింది కరెక్టే, కానీ ఆ పర్వతం మీద, అది దేవుని పర్వతం మీద ఉంది. అయ్యా, నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. నా జీవితం ఎండిపోయినట్టే ఉంది, కానీ నేను దేవుని పర్వతం మీదే ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పర్వతాన్ని వదిలి వెళ్ళిపోలే. ఈనాడు చాలామంది కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవేవి వస్తున్నాయని చెప్పి దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే నా జీవితం ఎండిపోయిందండి, ఎండిపోయాక దేవుడితో పని ఏంటి, వెళ్ళిపోతున్నాను. పొద ఎండిపోయినా దేవుని పర్వతం నుంచి వెళ్ళిపోలే, దేవుని పర్వతం మీదే ఉంది. ఆ ఎండిపోయిన పొదలో నుంచి దేవుడు అగ్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎండిపోయిన పొదలో నుంచి, బైబిల్ అదే ఉంది కదా, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ దేవునిలో ఉండగలిగితే ఎండిపోయిన నీ జీవితంలోనికి దేవుడు ఒక ఆధ్యాత్మికమైన మంటను దేవుడు పుట్టించునుగాక. ఆమేన్ చెప్పండి. మంటను పుట్టించునుగాక, అగ్నిని పుట్టించునుగాక. ప్రార్థన అనే అగ్ని, వాక్యం అనే అగ్ని, దైవ స్పర్శ అనే అగ్ని ఎండిన నీ జీవితాన్ని సారవంతమైన నేలగా దేవుడు మార్చునుగాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 చదువుతాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగి, మన భక్తి ఎలా ఉండాలంట? నిశ్చలమైన, నిలకడైన, స్థిరమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండు. మనందరి మీద ఏముందంటే ఇప్పుడు, అందుకే ప్రధానంగా అంట దేవుని కృప వల్ల మన మాటలకి అర్థమవుతున్నాయా? దేవుని కృప వల్ల ఉన్నాము. ఆ కృప వల్ల మాకేం జరిగింది చూడండి. ఆ కృప కలిగి భక్తిలో ఏముండాలంట? ఆయన గుడారంలో ఎలా ప్రవర్తించాలంట? నేను చెప్పలేదు, బైబిలే చెప్పింది. దేవుని యొక్క మనము నిశ్చలమైన దేవుని రాజ్యాన్ని పొందుకున్నాం. అది మనకు స్థిరం. అది ఇక్కడ ఎవరు మన దగ్గర తీయలేరు. దేవుని దగ్గర మన స్థానం స్థిరమే, కానీ అది నిశ్చలంగా మనం నిలబెట్టుకోవాలి. పొందుకోవడం గొప్ప కాదు, దాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, స్థిరపరచుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే దేవుని కృపలో మనం పొందుకున్నాం. అందువల్ల ఆ కృప కలిగి వినయ, అండర్లైన్ చేసుకోండి, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన, ఒక్కొక్క మాట అద్భుతమైన మాట. దేవుని గుడారంలో ఎలా బతకాలంటే మనం దేవుని కృపను పొందుకున్నాం. ఆ కృపను పొందుకున్న మనం దాన్ని కాపాడుకోవడానికి దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో, మూడవది దేవునికి ప్రీతికరమైన, నాలుగవది సేవ చేయడము. దేవునికి స్తోత్రం. ఎలాంటి సేవ అంట? నాకు నచ్చితే వస్తాను, నాకు కుదిరితే వస్తాను, నాకు వీలు పడితే వస్తాను, నాకు పని అయితే వస్తాను, ఈ పని వద్దు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయి. ఎలాంటి సేవ అంట? ప్రీతికరమైన ప్రార్థన, ప్రీతికరమైన ఆరాధన, ప్రీతికరమైన దైవ పరిచర్య, ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా నేను అంటాను ఎందుకంత ప్రీతికరమైన సేవ చేయాలి? ఎందుకు నువ్వు అంత దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయాలంటే, అయ్యా ఒకప్పుడు నా జీవితం ఎండిపోయేదండి,
ఎండిపోయిన నా జీవితాన్ని ఆయన మండించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాల్సిన విషయం చాలా ఉన్నప్పటికీ కూడా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నీ జీవితము